పర్సనలీ రికార్డింగ్ గురించి అవ్వచ్చు, సాంగ్స్ గురించి, ఫిల్మ్స్ గురించి ఏం చెప్పేవాళ్ళు తమన్ గారు? పర్సనలీ అయితే ఎవ్రీ టైమ్ ఆయన ఒకటే చెప్పేవారు, నువ్వు ఏదైతే చేస్తున్నావో యు ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ అ రైట్ పాత్, గో, అలాగే చేస్తూ వెళ్ళు, ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళు, మంచిగా పాడుతూ వెళ్ళు. దిస్ ఇస్ వాట్ హీ గివ్స్. అంటే ఈ సజెషన్స్ ఎక్కువ ఇచ్చారు నాకు ఆఫ్ స్క్రీన్ కూడా. సో ఇమిటేట్ చేస్తాం అనుకుంటాక చాలా మంది లేదు నాకు తెలిసింది ఇది, చాలా మంది చెప్పారు చేస్తారు. లేదు, నన్ను యాక్చువల్లీ ఐడల్ లో కూడా అడిగారు ఇమిటేట్ చేస్తావని, చాలా మంది చెప్పారు. ఇది నాకు ఒక 2-3 చెప్పారు, బృందా ఇమిటేట్ చేస్తుంది, ఒకవేళ చేస్తానంటే అడుగు అని చెప్పి కూడా చెప్పారనమాట. ఎవరినో బాగా ఇమిటేట్ చేశారు ఎక్కడో ఒక చోట అనేది నాకైతే ఒక ఇన్ఫర్మేషన్, పేరు చెప్పను, నాకు నిజంగా తెలియదు. బికాస్ నేను నార్మల్ గా కూడా అంటే నేను నా ఓన్ వేలో ఐ యాక్ట్ కానీ ఐ డోంట్ నో హౌ టు డూ ఇమిటేషన్. సో నేను ఎక్కడ చేయలేదు, నేను అదే షాక్ అవుతున్నా, ఎవరు చెప్పారు అసలు నేను చేయను కదా. చేసి ఉండొచ్చు మేబీ, ఏమన్నా అలా ఫ్రెండ్లీగా కూర్చున్నప్పుడు ఎక్కడో నేనే వేరే వాళ్ళని అడితే చేస్తే చెయ్యను కానీ నాకు ఇమిటేషన్ అంత రాదు. ఓకే. సో డబ్బింగ్ పరంగా అంటే జాను తర్వాత ఇంకేమైనా చెప్పారు? జాను తర్వాత ఫాదర్ చిట్టి ఉమా కార్తిక్ అని జగపతి బాబు గారి మూవీ ఒకటి వచ్చింది, అమ్ము అభిరామి హీరో. సో తనకు చెప్పాను. రీసెంట్గా పూరి జగన్నాథ్ వాళ్ళ తమ్ముడిది సాయి గారిది ఒక మూవీ ఒక పథకం ప్రకారం, అందులో హీరోయిన్ చెప్పాను. సో డబ్బింగ్ అనేది నీకు ఫస్ట్ నుంచి ఐడియా లేదు, అంటే నార్మల్ గా డబ్బింగ్ ఇలా చెప్తారు అని ఒక చిన్న ఐడియా ఉంది. బట్ ఈ షార్ట్ ఫిలిమ్స్ కి వాటికి ఎవరైనా పిలిస్తే వెళ్ళేదాన్ని. సో ఓకే ఇదా అనేది ఐడియా ఉందన్నమాట. సో ఇది ఫస్ట్ జాను, అక్కడ నుంచి స్టెప్స్ అలా